నాగార్జున గారు. నమస్తే అంజి గారు. గత ప్రభుత్వంలో చూసినట్టయితే అండి, సోషల్ మీడియాకి సంబంధించి ఒక చిన్న పోస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడితే, వాళ్ళ పైన అక్రమ కేసులు కట్టడం మనం చూసాం. సో, రీసెంట్‌గా రంగనాయకమ్మ గారిది హోటల్ మళ్ళీ రీఓపెన్ అయింది. శంకర్ విలాస్. 'శంకర్ విలాస్'. హ్మ్. రంగనాయమ్మ అదే హోటల్ పేరు అవునండి. 'శంకర్ విలాస్' కరెక్ట్. హ్మ్. సో, ఆవిడ చాలా ఆనందంగా చెప్పుకున్నారు. అంటే ఆవిడ చెప్పిందేంది అప్పుడు ఎల్‌జీ పాలిమర్ అదేనా? అవునండి. దాని మీద డిపార్ట్మెంట్స్‌లో జరిగినటువంటి ఒక సంఘటన మీద సంఘటన మీద. అవును. నిజంగా అది చాలా ఘోరమైన సంఘటన అండి. ఖచ్చితంగా ఆ కొన్ని విజువల్స్ చూస్తుంటేనే అవును. మనకి చాలా హారబుల్‌గా అనిపిస్తాయి. అవును. చిన్న పిల్లలు కావచ్చు, పిల్లలు పక్కన పెడదామండి. అసలు ఈ యానిమల్స్ ఉన్నాయి చూసారా? అవి కూడా చనిపోయాయండి. చనిపోయిన సంఘటన. కదా! కరెక్ట్. కరెక్ట్. ఆవులు కావచ్చు, పిల్లులు కావచ్చు, రకరకాలు ఒకటి కాదు అంతే. కుక్కలను అంతే. అన్నీ. హ్మ్. సో, వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరిగిందో, జరగలేదో కూడా తెలీదు ఇంకా. తెలీదు. అవును. హ్మ్. సో, అంటే పూర్తిగా చట్టం నా చేతిలో ఉంది. నేను ఏది చెప్తే అది వినాలి అనే ధోరణి గత ప్రభుత్వంలో. అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనుకోవాలి. ఖచ్చితంగానే. ఆ? ఎందుకంటే హ్మ్. మీకు అదే ధోరణి, అదే అణచివేత, అదే భావ ప్రకటన స్వేచ్ఛని హరించడం అనేది అందరి పట్ల జరిగుంటే ఓకే. అందరికీ సమన్యాయం జరిగిందని కొంతవరకు అనుకునేవాళ్ళం. హ్మ్. కానీ యువతల వాళ్ళని తిట్టేటువంటి వాళ్ళకి అది మామూలుగా తిట్టం కాదు. వీళ్ళేం చేశారు, ఒక పోస్ట్‌ని వాళ్ళకి న్యాయం అనిపించిన పోస్ట్‌ని ఆవిడ ఫార్వర్డ్ చేసింది. పోస్ట్ చేసింది. ఎలాంటి దారుణాలు చేసి ఎంత ఇదిగా ఆవిడ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో ఆవిడ చెప్తా ఉంటే, మామూలు వాళ్ళకి కూడా కళ్ళమ్మట నీళ్ళొచ్చినాయి. ఇంత దారుణం ఈ 2023 సంవత్సరంలో కూడా 22, 23 సంవత్సరాల్లో జరుగుతుందా అనేటువంటి అంత దారుణంగా జరిగింది. అది ఆవిడ ఒక్కడి విషయంలోనే కాదు. అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి దగ్గర నుంచి, కొల్లు రవీంద్ర గారి దగ్గర నుంచి మాజీ మినిస్టర్‌లని చేసినటువంటి పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నారు నాయన నాకు నొప్పిగా ఉందంటే కూడా రాత్రంతా అక్కడ శ్రీకాకుళం నుంచి తీసుకొనొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి సంఘటన మనం చూసాం. దట్ ఈస్ నథింగ్ బట్ సైకోయిజం. పోనీ కోర్టుకెళ్ళినాక ఏమైనా నిలిచినాయి అంటే నిలవబోదు. వాళ్ళకి తెలుసు. కొన్నాళ్ళు వేధించాలి అంతే. అదే మళ్ళీ వాళ్ళ తరపున ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. మనం చూసాం. పంచి ప్రభాకర్ అని ఒక ఆయన ఉన్నాడు. శ్రీరెడ్డి ఎక్కడో కూర్చొని ఆవిడ పోస్టులు పెడుతుంది. తర్వాత బోరుగడ్డ అనిల్ అనే అతను ఉన్నాడు. వాళ్ళు మాట్లాడేటువంటి మాట సభ్య సమాజంలో ఉండే మనుషులు మాట్లాడే భాషేనా అది? మరి వాళ్ళ మీద చర్యలెందుకు తీసుకోలేదు? సాక్షాత్తు హైకోర్టు జడ్జిల్ని అబ్యూజ్ చేస్తేనే ఈ పంచ్ ప్రభాకర్ అనేటువంటి అతని మీద ఇంకొక 25 మంది మీద మీరు అరెస్ట్ చేయండంటే ఒక నలుగురు, ఐదుగురిని అది కూడా వాళ్ళు 2, 3 సార్లు ఒత్తిడి చేస్తే నలుగురు, ఐదుగురిని పట్టుకొని మామ అనిపించి ఇంక మిగతా వాళ్ళు మాకు దొరకలేదన్నారు. వాళ్ళ వైపు నుంచి చూస్తేనేమో అలాగా. ఇక్కడ చిన్న పోస్టు ఇది చేస్తే కూడా రాత్రి అది కూడా ఎప్పుడు వస్తారు? దొంగలొచ్చినట్టు అర్ధరాత్రి వస్తారు. లేదా గోడలు దూకొచ్చేస్తారు. గ్రిల్లులు పగలగొట్టుకొని వస్తారు. ఎన్ని అరాచకాలు చూడాలో అన్ని అరాచకాలు చూసామండి. సహజంగా ఏంటంటే 80స్‌లోనో, 90స్‌లోనో ఆ డాకులు ఇవి బీహార్‌కి సంబంధించిన సినిమాల్లో చూసేవాళ్ళం మనం. ఓహ్! ఇలా కూడా జరుగుతుందా? ఎందుకంటే మనకు అలవాటు లేవు అవి ఆంధ్రప్రదేశ్‌లో. కానీ అన్ని రకాల బీహార్ సినిమా మనకు చూపించేసారు 5 సంవత్సరాలు. ఇప్పటికైనా సరే ఎందుకంటే ఈ మొన్న జగన్మోహన్ రెడ్డి గారొచ్చి చాలా అమాయకుల్లాగా ఎందుకు ఓడిచ్చారో నాకు అర్థం కావట్లేదు. నేనిచ్చిన పెన్షన్ ఇచ్చినటువంటి అవ్వాతాతలు ఏమైపోయారు? రైతు బంధులు ఇచ్చిన అన్నదమ్ములు ఏమైపోయారు? చేయూత ఇచ్చిన అక్కచెల్లెళ్ళు ఏమైపోయారని చాలా నంగనాచి కబుర్లు చెప్తున్నాడు. మీరు ఇన్ని రకాల దాష్టీకాలు చేసి, నేను మీకు పథకాలు ఇచ్చానంటే ఊరుకుంటారా? డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి, ఎమ్మెల్సీ డోర్ డెలివరీ ఇచ్చినటువంటి అతని దగ్గర నుంచి, రాయలసీమలో ముస్లిం ఫ్యామిలీస్ దగ్గర నుంచి ఇలా తీసుకుంటూ వెళ్తే మీకు పల్నాడులో చంద్రయ్య దగ్గర నుంచి చాంతాడంత లిస్ట్ ఉంది. ప్రజలు ఎప్పుడు కూడా అంజి గారు ఎదురు తిరగరు మీకు. ప్రతీది కూడా మనసులో పెట్టుకుంటారు. 1, 2, 3 ఇప్పుడు ఆయన చెప్తున్నాడు చూసారా? శిశుపాలుడు తప్పులు లెక్కేస్తున్నావని. నువ్వు లెక్కేసేది కాదు. ప్రజలు లెక్కబెట్టారు నీ తప్పులు. శిశుపాలుడు 100 తప్పులు చేస్తే నువ్వు 1000 తప్పులు చేసావు. వాళ్ళదైన రోజు కోసం కామ్‌గా ఇప్పుడు చాలామంది సెఫాలజిస్టులు ఇవాళ ఆశ్చర్యపోతున్నారు. మాకు నాడెందుకు దొరకలేదు, నాడెందుకు దొరకలేదని. వాళ్ళకి కూడా నాడి దొరకకుండా జాగ్రత్త పడ్డారు వీళ్ళు. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ అవతల పార్టీ గెలుస్తుందనేటువంటిది తెలిస్తే మనల్ని ఏం చేస్తాడో అనేటువంటి ఉద్దేశంతోటి వెళ్ళినోళ్ళకల్లా ఆయనకే ఏస్తామని చెప్పారు. అందుకనే ఆరామస్థానరావు లాంటాడు కూడా బోల్తా పడ్డాడు. అంత తెలివిగా వాళ్ళ రోజు కోసం వెయిట్ చేశారు. వాళ్ళ రోజు వచ్చింది.
మిమ్మల్ని కత్తులతోటో మిగతా వాటితోటో చంపాల్సిన పని లేకుండానే ఓటుతో చంపేశారు. 11 సీట్లకు పరిమితం అవటం ఏంటంటే, అదే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికి 11 సీట్లొస్తే ఆ కథ వేరు. ఎందుకంటే ఆయన దాన్ని తీసుకునేటువంటి విధానం వేరుగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం నేను చెప్తున్నాను కదండీ! దుర్యోధనుడు మహాభారతంలో దుర్యోధనుడి యొక్క మనస్తత్వంతోటి పోల్చాలి. ఆ అహంకారం గానివ్వండి, లేపోతే తన మాటే నెగ్గాలనేటువంటి పంతం గానివ్వండి, తనకు అడ్డం వస్తే ఎవరినైనా ఎక్కడి దాకా తొక్కేయాలనేటువంటిది అతని మనస్తత్వం. సో, ఈ 11 మందికే పరిమితం చేయటం అనేటువంటిది దారుణమైనటువంటి శిక్ష 4 రెట్లు అతనికి మానసిక క్షోభను కలిగిస్తుంది. మీరు గమనించండి. అదే. ఆ రోజు నుంచి మనిషిలో లేడు. ప్రెస్‌లో మాట్లాడినా, తన వాళ్ళతో మాట్లాడినా అసలు ఎవ్వరి అసలు ఎందుకు హిమాలయాలకు వెళ్దాం వెళ్ళిపోతానంటున్నాడు. అనే స్టేట్మెంట్ ఇచ్చారు. మనం జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారి నోటెమ్మట ఆ మాట వస్తదనుకున్నామా ఎప్పుడన్నా? ఆ, అస్సల. కానీ ఏంటంటే అన్ని మాటలు తెప్పిస్తారు ప్రజలు. ప్రజాస్వామ్యంలో ఉండే బ్యూటీనే అది. అందులో భారతదేశ ప్రజాస్వామ్యం నన్నడిగితే అమెరికా కంటే మెచ్యూర్డ్ పీపుల్ మనాళ్ళు. మన వాళ్ళలో అక్షరాస్యత తక్కువ ఉండొచ్చు కానీ అవగాహన శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అమెరికా వాళ్ళకి అదొక ధోరణి. ఆ. కానీ 145 కోట్ల జనాభా ఉన్నటువంటి దీన్ని కూడా ఒక్క రోజులో కౌంటింగ్ పూర్తి చేసి సాయంత్రానికి రిజల్ట్స్ వచ్చినాయి చూసారా? వాళ్ళు ఇవ్వాలనుకున్న తీర్పు. సెంట్రల్ గవర్నమెంట్‌లో కూడా ఎంత మంచి తీర్పు ఇచ్చారంటే మీరు చూడండి. ఫస్ట్ టైం గెలిచాడు మోడీ. రెండోసారి అంతకంటే మెజారిటీతో గెలిచాడు. మూడోసారి ఏమన్నాడు? 400 కంటే నాకు ఎక్కువ కావాలన్నాడు. అంటూ ఇంకో ప్రమాదకరమైన మాట ఏమన్నాడు? నేను అసలు అమ్మ గర్భంలో జన్మించానని నేను అనుకోవట్లేదు. నేనేదో కారణం కోసం దేశాన్ని ఉద్ధరించడానికి నేను భగవంతుడు పంపించాడేమోననేటువంటి మాట వచ్చింది చూసారా? జనం ఆ మాటను బాగా తీసుకున్నారు. ఓహో! మనవాడు పరిధి దాటి వెళ్తున్నాడనమాట. సరే. ప్రస్తుతానికి ఇంతకంటే ఆల్టర్‌నేటివ్ లేదు కాబట్టి బొటాబొటీ మెజారిటీ దగ్గరికి తీసుకొచ్చి వదిలారు. ఏ సర్వే అయినా 350కి తక్కువ వస్తాయని చెప్పిందా మీకు? సరే. నేషనల్ సర్వీస్ అవును. 350 నుంచి 400 అన్నారు. హ్మ్. బీజేపీకి ఎన్ని ఇచ్చారండి? 240. అంటే ఇంకో 33, 34 దూరంలో పెట్టారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీదో, నితీష్ కుమార్ మీదో ఆధారపడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చి పెట్టారు. ఎంత తెలివిగలడు చూడండి. ఒక్క మాట అనుక్షణం గమనిస్తూ ఉంటారు. సేమ్ అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జరిగింది. ఇందాక చెప్పినట్టుగా ప్రతి తప్పుని వాళ్ళు కౌంట్ చేసుకున్నారు. అంతా బాగుందనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి కల్పించారు. కొట్టాల్సినప్పుడు దెబ్బ కొట్టారు. ఈ దెబ్బ నుంచి ఇంకెన్నాళ్ళు కోలుకుంటారనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి. మళ్ళీ నేను పదే పదే చెప్తున్నాను. మిగతా వాళ్ళు తీసుకునే పద్ధతి వేరుంటుంది. ఆయన తీసుకునే పద్ధతి ఆయన మానసిక స్థితిని బట్టి చాలా డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది ముందు. అదేంటనేది మనం చెప్పలేం కానీ అతని మనస్తత్వాన్ని కొంచెం తెలుసుకోగలిగితే చాలా డ్రాస్టిక్ స్టెప్స్ అది దాంట్లో కలిపేయటమా లేకపోతే ఇంకోట అనేది రాబోయే కాలంలో మనం తప్పనిసరిగా